సంసారం ఎట్టేటుంది ఇక్కడ? ఏ ఊరు మనది? బాగా ఉంది, ఇద్దరి మంచుకున్నాయి. జూబ్లీస్ లో ఎవరు నెగ్గానే, ఎవరు పట్టక వాళ్ళు డప్పు కొట్టుకుంటారు, శంఖాలు గుద్దుకుంటారు. అట్లా ఉంది పరిస్థితి, ఎవరు డప్పాలు కొట్టుకునేటట్టే ఉంది ఆడ. అర్థమైతే తాత ఎక్కడ పసిపడ్డ అట్లా ఇక్కడే ఇలా ఇక్కడ ఏ ఊరు? ఇదే మోతీనగరే. మోతీనగరా? ఎటుంది మోతీనగర్ లో గాలి? గాలి బాగానే ఉంది. కాంగ్రెస్ సగం ఉంది, టిఆర్ఎస్ సగం ఉంది, బీజేపీ 0 ఉంది. అమ్మా పండుకుందా? పండుకుంది అది. రామచంద్ర కోల్యాగలు బాగానే తిప్పల పడుతుంది అనేది కిషన్ కోల్యాగది. కిషన్ కోల్యాగా పండుకుంది. ఎన్నో ఇంకా వాళ్ళకి రాలేదు, కొట్టం లెక్కలు బయటికి. అంతేనా? అవునే, అంతే ఉంది. మనం పోయి దాని ఇలాకే ఇది సికింద్రాబాద్ పరిధి ఆదిపిల్లగా ఎంపీ పార్లమెంటు. మొత్తానికి ఇప్పుడు కారుకు షేకి మధ్యనే ఉంటది అంటూ. మధ్యలో ఉంది. కారును షేయి ఆపగలుగుతారా? ఆ చెయ్యి కొద్ది ఆపేటట్టు ఉంది, వేరే లేకుంటే కలిసిపోయేది. చెయ్యి ఆపేటట్టు ఆపేటట్టే ఉంది. ఇది గచ్చిరా ఇది. ఎటువంటి సంగతి తాత మరి? ఇప్పుడు ఎవరు దూరుకోవడం పెడుతుంది ప్రచార జూబ్లీ హిల్స్ లా? నవీన్ దేవ్ ప్రచారం బాగా నడుస్తుంది. గడియలే పోతుందా? అంతే. ఏమంటారు దాదా జనాలు? కాంగ్రెస్ వచ్చేలాగా ఉంది జూబ్లీ హిల్స్. ఎందుకు నవీన్ కలవరిస్తున్నారు? నవీన్ ఒక లోకల్ వ్యక్తి, లోకల్ లీడరు, ప్రచారం కూడా గట్టిగానే చేస్తున్నారు. అంతేనా? ఎటు ఒరుగుతుంది జనాల గుసగుస ఏం నడుస్తుంది రేపు? మరి ఎక్కడ మళ్ళీ గాలి మరే దగ్గర మారుతుంది, టైం రావాలి. వాళ్ళ శక్తి ఉంటే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితులు అయినా వస్తుంది వాళ్ళ శక్తి వల్ల. అదే తాత ఏముంది, నువ్వట నేమట తెల్లారే పొద్దుకే ఇంకా 10 రోజులే ఉంది ఉన్నది, మూతి కాడికి వచ్చినట్టే. ఇప్పుడు ఇంట్లో గుసగుస ఏం నడుస్తుంది? బలం ఎవరికి ఉంది ఎక్కువ? బలం ఎవరు ఏం లేదు, వాళ్ళు ప్రచారం చేసిన దాన్ని బట్టి వ్యక్తిగతంగా చూసి చేస్తారు. ఎవరైనా కానీ వ్యక్తిగతంగా చూసి చేస్తారు. మా పబ్లిక్ లో ఉండేటోళ్ళని చూస్తారు. ఇంట్లో కూర్చొని మంతకాలు చేశారని కాదు, ఏడ కూర్చొని చేశాను కాదు. ఇప్పుడు జనాలలో తిరగాలంటే నవీన్ యాదవ్ తిరుగుతాడా, సునీతమ్మ తిరుగుతుందా? ఎవరైతే ఇప్పుడు నవీన్ యాదవ్ ఉండు కాబట్టి ఆయన తిరుగుతాడు, ఇక్కడనే లోకల్లో ఉన్నాడు కాబట్టి. సునీతమ్మ అంటే ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు చెప్పు పబ్లిక్ లా? ఈ ఎలక్షన్ రాగానే ఆమె వచ్చింది బయటికి. అది కథ. ఇప్పుడే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వచ్చింది. ఎలక్షన్ లేకపోతే ఆమె తెలుసా? నవీన్ యాదవ్ అంటే 3 సార్లు ఓడిపోయినా కానీ ఆయన నిలబడ్డాడు. ఆయన ఓడిపోయినా కానీ జనాలకు సేవ చేసినట్టు నిజమేనా? నిజమే, చేసిండు. ఏం చేసింది తాత? చాలా చేసిండు ఆయన. వాళ్ళ నాన్న బాగా చేసిండు, తర్వాత వాళ్ళ ఆయన చేసిండు, నవీన్ యాదవ్ చేసిండు, చాలా చేసిండు. మేము 30 సంవత్సరం నుంచి చూస్తున్నాం ఆయన వాళ్ళని. అమ్మా మేము ఇసుకలో ఉంటాం. 35 ఏళ్ళ వాళ్ళు జనాలనే ఉన్నారు. శ్రీశైలం యాదవ్ అంటే చాలా ఫేమస్, చాలా హెల్ప్ చేస్తాడు. ఎవరు పోయినా ఎవరి మాట కాదన్నాడు. అన్ని సౌకర్యం దుప్పుకోబోతాడు, అన్ని మనవలు అన్ని దుప్పుకోబోతాడు ఆయన. అంతేనా? అంటే ఈ నవీన్ కోళ్ళేగా అందరికి ఎరికే జనాలుగా తిరిగే కోళ్ళేగా ఆపదకి సాపదకి ఖర్చుకుంటుందని నమ్మకం అయితే జనాలకు వచ్చిందంటావు? వచ్చాయి అంటే జనాలకి అదృష్టం. అప్పుడు ఎప్పుడు ఏమైతే తెలియదు. ప్రపంచం ఎట్లా ఉంది, ఇలా వర్షం పడుతుంది అనుకుంటామా? అది కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎట్లా? ఓటేసే. ఓటు అంటే ఎందుకు? ఆయనకి ఎందుకు వేస్తారు ఓటు? ఆయన మంచోడు కాబట్టి ఆయనకి వేస్తాడు. అంతేనా? మనసులు ఏముందో, మీ కడుపులలో ఏం అంబాయం ఉందో. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు మాదే విజయం చెప్పుకుంటున్నారు. జనాలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, ఏం కుసకుస నడుస్తుంది. ఎవరేం చెయ్యరు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుని తినాలి, అంతే. ఇది లోకం మీద ఉన్న ముచ్చటే కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు పైసలు వెనకేసుకోవడానికనే. మొన్న గోపీనాథ్ ఏం చేయలేదా? ఏం చేసిండు? ఏం చేయలే. నేను హాస్పిటల్లో ఉంటే కూడా పైసలు ఇవ్వలేడు, డాక్టర్ సంతకం పెట్టినా కూడా ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ ఉండంగా కూడా. నేనే ఉన్నా కదా అప్పుడు, ఆ వెనకాల నేనే ఉన్నా. మా అమ్మ వెళ్తే కొన్ని 3-4 రోజులు తిప్పించిండు, పంపించేసిండు. అంటే ఏమన్నా అభివృద్ధి కూడా చేయలేదా?
ఆధార్ కార్డు కూడా లేదు. కావాల్సినప్పుడు వచ్చి ఇంటింటా వచ్చి ఓటేయండి అని అడుగుతారు. తర్వాత ఏమవుతుంది, వెళ్ళిపోతారు. తర్వాత మమ్మల్ని దిక్కి చూసేదెవరు, ఎవరు రాడు. ఓట్లేసి కూడా పోగొట్టిర్రు వాళ్ళు. ఆడ ఉంటారు కదా వెనకకు, వాళ్ళు పియ్యలు. గోపీనాథ్ పియ్యరా? ఆయన ఇటు పశువులు పోయినాయి, ఉన్న ఆధార్ కార్డు పోయిందా? మళ్ళీ ప్రైవేట్ గా తీసుకున్నాం ఈడ. అంతేనా? గీత తయారయ్యారట. వీళ్ళ కడుపులలో ఏదో బిరుగనే నాటుకొని ఉన్నది ఈసారి. సరే గిట్ట పోదాం. ఎట్టడు సదా సంసారము? సంసారం ఏముంది, 3 పువ్వులు 8 కాయలు అయింది. ఇంతకు ముందు 3 పువ్వులు 6 కాయలు అంటుండే కదా. రాంగ పోంగా జూబ్లీ హిల్స్ లా గాలి ఎక్కడ ప్రచారం ఉంది, ఎక్కడ మళ్ళా పోతుంది, ఏమనుకుంటారు? గుసగుస ఏమనుకుంటారు జనాలు అయితే ఒక పక్క సానుభూతిలో సగం ఉన్నారు మాగంటి గోపీనాథ్. ఇక అధిష్టానము ప్రభుత్వమే మనది ఉంది కదా, ఏ కార్యకలాపాలు రోడ్లు ఏమైనా పనులు చేయించుకోవాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది కదా, ఆయనకి గెలిపించుకుంటే పనులు సాగుతాయి. లేకపోతే వేరే వాళ్ళు వస్తే పెత్తనం ఆలదు ఉండే మళ్ళా బీజేపీ ఒకటి సెంట్రల్ లో ఉన్నా గానీ బీజేపీకి పెద్దగా ఎవరు అనుసరించడం లేదు. ఇంటి పక్కన ఉన్నది గెలిపించుకోకపోతే రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నాడు, శ్రీశైలం కొడుకు ఇంటి పక్కనే ఉన్నాడు. మరి చిన్నప్పటి నుండి మేమందరం కలిసి మెలిసి తిరుగున్నాము. ఇంతకు ముందు 2-3 సార్లు ఆయన పోటీ చేసిన జనాల దృష్టికి అంతగా పోలేదు. ఈసారైనా మన ఇంటి పక్కన గెలిపించుకొని మనకి ఆసరగా ఉంటాడని మేము భావించుకుంటూ మా నియోజకవర్గం బోరబండ మన ఎస్పీఆర్ హిల్స్ పి జనార్దన్ రెడ్డి గుడి కట్టుకున్నాం కదా, ఆయన దారిలోనే మేము వెళ్దామని కాంగ్రెస్ లోకలేనా? లోకలే. గట్టిదేనా? అది గట్టిదే. కంచుకోట లాంటి సంస్థానమే అయింది కూడా. అయితే ఎక్కువ పార్టీలు అయిపోవడం వల్ల ఎవరిది ఏముకున్నా గాని మేమైతే నవీన్ యాదవ్ ను గెలిపించాలని నిశ్చయించుకున్నాం. పక్క శ్రీశైలం అన్న మంచోడే, ఆయన కొడుకు ఇంకా మంచోడే. కాంగ్రెస్ ఎందుకు మంచోళ్ళు అంటే అన్న కొంచెం మనకి ఇట్లా అవసరం పడింది అంటే ఆయన హెల్ప్ చేయడానికి కూడా సంకోచించాడు. పైసలైనా ఇప్పుడు కాదు, ఆయన రాజకీయం రాక ముందైనా సరే అన్న చెల్లిపెళ్లి ఉంది అంటే ఇట్లా జోబిలో చేయబెట్టి అందులో 2000 ఉండని 5000 ఉండని ఇచ్చే గుణము శ్రీశైలంది. దానికి నేనే నిదర్శనం. నాకు చేసిండు, మా చెల్లికి చేసిండు. నేను వాళ్ళ యాదగిరి నగర్, జై భవానీ నగర్ ఆ బస్తీ వాసిని ఒకప్పుడు పెళ్లి కాకముందు. ప్రకాశ్ అన్న తమ్ముడు కృష్ణాచారి నా పేరు. శ్రీశైలం అన్న యాదవ్కి కూడా తెలుసు, మాకు ఆప్తుడే. అలా అని ఆయనకే వేయాలని గ్యారంటీ లేకపోయినా ఒక మంచి మనిషికి కొడుకుగా ఆయనకి వేయాలని నేనైతే నిశ్చయించుకున్నాం. మా పాలన కాంగ్రెస్ ఇదే. మేము బస్తీ తరపున కూడా మేము ఏకీభావంగా ప్రచారం కూడా చేసుకుంటున్నాం. ఈ రోజు మా కొడుకుది కొంచెం చిన్న ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఉండే, ఈ కథలో ప్రాపర్ గా రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే ఏదైతే ప్రోగ్రామ్స్ రాహుల్ గాంధీ గారు చెప్పారో ఆ రాహుల్ గాంధీ యొక్క ప్రోగ్రామ్స్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి మన యొక్క చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంచి టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ప్రోగ్రాంలో ఆయన ప్రతి గ్రామానికి పోవడం, ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడం. ఆ రకంగా నేను యాజ్ ఇంజనీరింగ్ చీఫ్గా మొత్తం స్టేట్ హెడ్ నేను ఏం చూశానంటే ఆయన యొక్క కమిట్మెంట్ ప్రతి ఇంతమంది చీఫ్ మినిస్టర్ చూశాను. ఈ సీఎంలో వాళ్ళు ఓన్లీ అక్కడ ఇంటి దగ్గర ఉండి చెప్పేవాళ్ళే కానీ బయట పోయి తిరిగి ఏ రకంగా జరుగుతుందనే లేకుండా. కానీ వీరు చూసినప్పుడు
ప్రతి ప్రోగ్రాంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్గా రిజల్ట్ వస్తున్నదా లేదా అనేది కనుక్కొని దీనికి అనుగుణంగా ఈ యొక్క ఎలక్షన్స్లో కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా రైతులకు కానీ మరి వేరే బడుగు వర్గాలకు లేడీస్కు అందరికీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఏమంటే ప్రజలు కూడా దీనికి అనుగుణంగా మంచి రిజల్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే మొత్తానికైతే జూబ్లీ హిల్స్ లో జనాలు కాంగ్రెస్ దిక్కే మళ్ళబోతురు అనే ముచ్చట మాత్రం తెర మీద తీసుకొని వస్తున్నాం అంతే కదా. ఎందుకంటే ప్రజలకు అంతా తెలుసు ఏ రకంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అలాగే ముస్లిమ్స్ కూడా చాలా వరకు 90% ముస్లిమ్స్ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. చెప్తున్నా ఏసీ అంటారు అందరు అన్ని అంటారు, ఎక్కడ వేస్తారు అనేది మాత్రం తెలియదు ఎవరికి. చెప్తున్నా అంతే. అక్కడ వేస్తారా ఇక్కడ వేస్తారా అనేది మనకేం తెలియదు. ఓటు గుర్తు వచ్చిన వాడికి అప్పుడు తెలుస్తుంది, గెలిచినాక తెలుస్తుంది ఎవరు వచ్చేది ఎవరు ఏందని చెప్పలేదు. గుసగుస గట్టినా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు దుకాణం 4 వాళ్ళు వీళ్ళు ఇక మరి 4 మనుషులు వస్తారు కాబట్టి షెడ్ పడు ముచ్చట్టు గుసగుస బయటకు వస్తాయి కాబట్టి జరా కరెక్ట్. ఇంత ముందు కేసీఆర్ అంతా బాగా చేసింది చెప్పి ఆయననే వస్తారని అందరూ అనుకున్నాము, వీళ్ళు వచ్చిండ్రు. అది కూడా తెలియదు ఎవరు వస్తారు అనేది. గుసగుస కాదు పిల్ల, గుసగుస. కాంగ్రెస్ వస్తుందా తెలంగాణ వస్తుందా అంకుల్? ఏమొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రావాలని చూస్తున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు అంతా ఏదేదో చేస్తురంటగా, ఇల్లులు కానీ మంచిగా అన్ని ఇంద్రమ్మ ఇల్లు, రోడ్లు, సన్న బియ్యం అన్ని మంచిగా వస్తుందంటగా, అందుకే చేస్తున్నా. నాకు కూడా వస్తుంది సన్న బియ్యం. అదే మరి మీ చుట్టాల పక్కలకి ఏం చెప్తున్నావు? ఇటే అంటున్నావు గాలి? ఇదే చెప్తున్నా, సన్న బియ్యం వస్తుంది, మనకి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది, బాగా వస్తుంది అని చెప్తున్నాం. మా మనవరా లైన్ మీదే ఉంది. మంచిది. ఏమైనా మంచిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచేట్టుగా కనబడుతుంది. అమ్మ తాత పేనుకొనే ఉంది లోపటాంగు. ఎట్ట మన ఈ లంకలు కొడుతున్నాయిగా మాదే గెలిపని. ఎవరు కొడుతున్నారు? ఓడిపోతామన్న భయంతో కాంగ్రెస్ కోడిలాగలు కాకర బీకర ఏం మాట్లాడుతున్నారో ఏం కాదు ఫ్రస్ట్రేషన్ లా అని అవి బీఆర్ఎస్ కోడిలాగలు లంకలు కొడుతున్నాయి కదా తాత. మరి కొడుతుంది వాళ్ళకి. ఇప్పుడు గెలవడం సిట్టింగ్ సీట్ కాబట్టి వాళ్ళకి గెలుచుకోవాలని ఉంటుంది. అది ఓడిపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూసుకుంటే నవీన్ యాదవ్ పట్టున్న క్యాండిడేట్, కొంచెం పలుకుబడి ఉంది, పనులు చేస్తారనే నమ్మకం కూడా ఉంది ప్రజల్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు కార్యక్రమాలు ప్రారంభించినాయి, పథకాలు కానీ, సన్న బియ్యం కానీ, హైడ్రా కానీ. సో ఏ విధంగా చూసుకున్నా పాజిటివ్ గానే కనబడుతుంది అధికార పార్టీకి. అవును సార్. బీజేపీ ఎంత బీజేపీ వికసిస్తుందా ముడుచుకుందా సార్? పువ్వు బీజేపీ ముడుచుకుందా వికసిస్తుందా? ఏమో బీజేపీ ప్రస్తుతానికైతే ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. బీజేపీ అయితే ఎక్కడ కనపడట్లేదు. చెప్పలేము సార్. ఏం మా నమ్మకం అయితే కాంగ్రెస్ గెలిచేట్టుగా కనబడుతుంది. అంతేనా? అంతే సార్. స్వామి రంగు కథ గల్లి ఇటు మళ్ళీంది గాలి, తూర్పు గాలి మళ్ళీంది ఇటు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ ఏనట గాలి. చెప్పిరా నువ్వేమంటావు? కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది, కన్ఫర్మ్ వస్తుంది. 10 సంవత్సరం కన్ఫర్మ్ కాంగ్రెస్ ఉంటది. ఇప్పుడు పనులు కావాలి చేయాలన్నా ఇది ఉండాలనేది అనుకుంటురా? కంపల్సరీ రేవంత్ రెడ్డి చేసిన పనులు మంచిగా చేస్తుండే కన్ఫర్మ్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మాకు కన్ఫర్మ్ నమ్మకం ఉంది. అమ్మని దండం పెట్టి పెద్దగానే ఉంది పెట్టు. సరే తాత శనార్థి.